హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఐరిష్ ఫిష్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు, నాకైతే పర్వాలేదు, లేక ఒక డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మ్యాడీ అని చెప్పి ఒక అమ్మాయి, సో తను అయితే ఒక బుక్ అయితే రాస్తుంది. అండ్ అది కూడా పాల్ అని చెప్పి ఒక వ్యక్తితో. సో బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే లైక్ మ్యాడీ పాల్ని వచ్చేసి వన్ సైడ్ అయితే లవ్ చేస్తుంది. బట్ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటంటే లైక్ పాల్కి అనేది మ్యాడీ ఫ్రెండ్తో అయితే మ్యారేజ్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఆ మ్యారేజ్ కూడా ఐర్లాండ్ అయితే జరగబోతుంది అనమాట. సో అప్పుడు మ్యాడీ కూడా వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు తను ఐర్లాండ్లో ఒక మిస్టీరియస్ ప్లేస్ అనేది చూస్తుంది. లైక్ ఆ ప్లేస్ అంటే కనుక మనం ఏదైతే కోరుకుంటామో అదైతే జరుగుతుంది అనమాట. సో అప్పుడు మ్యాడీ వెళ్ళి నాకు పాల్తో మ్యారేజ్ కావాలి అని చెప్పి అంటుంది. సో ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ మెయిన్ ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 33 minutes ఉంటుంది. లైక్ కొంచెం రన్ టైం తక్కువ కాబట్టి లైక్ మనకు అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. సో మూవీ కూడా మనకు కొంచెం క్విక్ అయితే కంప్లీట్ చేయగలుగుతాం అనమాట. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ ఈ మూవీలో వీళ్ళు చూపించిన లొకేషన్స్ అయితే బాగున్నాయి. లైక్ ఐర్లాండ్లో జరుగుతుంది మన ఒక స్టోరీ. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని ఈ మూవీలో అయితే చూపించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీలో చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంటుంది కదా. సో తను ఏదైతే కోరుకుందో అదైతే సో ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ కూడా కొంచెం ఆ పోర్షన్స్ కూడా అయితే కొంచెం బాగానే అనిపిస్తుంది. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ లైక్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉందన్నమాట. జనరల్గా మనం చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ మీద చాలా తక్కువ ఉంటాయి. బట్ ఈ మూవీ అయితే తెలుగు డబ్డ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ విశ్వక్ సేన్ యాక్ట్ చేసిన ఓ మై దేవుడా మూవీ అయితే గుర్తొస్తుంది అనమాట. సో ఆ మూవీ ఈ మూవీ మనకు కొంచెం సిమిలర్ అయితే అనిపిస్తుంది. సో మేబీ నేను విశ్వక్ సేన్ యాక్ట్ చేసిన సినిమా చూశాను కాబట్టి నాకేమో కొంచెం ఈ మూవీ అయితే కొంచెం ప్రిడిక్టబుల్ అని అనిపిస్తుంది. బట్ మీకేమనిపిస్తుంది కింద కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి. బట్ నాకు మెయిన్ మైనస్ పాయింట్ నాకేంటంటే లైక్ ఈ మూవీ ప్రిడిక్టబుల్ అనమాట. లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి నేను ఈజీగా అయితే ప్రిడిక్ట్ చేస్తాను. దానికి లైక్ ఇంత చెప్పినట్టు మేబీ ఆ ఓ మై దేవుడా మూవీ చూశాను కాబట్టి ఏమో అనిపిస్తుంది. బట్ మీకు ఎలా అనిపిస్తుంది అయితే కమెంట్ చేయండి. సో ఈ ప్రిడిక్టబిలిటీ వచ్చేసి ఈ మూవీ అయితే కొంచెం మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పడం లైక్ మూవీ అయితే ఒక డీసెంట్ రామ్కామ్ మూవీ. అండ్ ఇందా చెప్పండి ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.